ఈరోజు కేశవరెడ్డి ఇన్స్టిట్యూట్ సంబంధించి వారు ఏదైతే డిపాజిట్లు సేకరించి ఏదైతే హామీ ఇచ్చారో హామీని పెడచని పెట్టి డిపాజిట్లు తీసుకుని వాళ్ళు మోసం చేసిన పాపం దగాపడ్డ తమ్ముళ్ళందరూ సోదరులందరూ కూడా ఇవాళ వచ్చారు. వారికి న్యాయం చేయమని కోరారు. ఇది జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనేది వారి అభిప్రాయం. తీసుకెళ్ళమన్నారు. తప్పకుండా ఈ విషయాన్ని ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. రేపు 3వ తారీఖున వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ డబ్బును వారికి వచ్చేటట్లు ఈ ప్రభుత్వం ఎవరైతే వారిని మోసం చేస్తారో, ఎవరైతే చీట్ చేస్తారో చట్టపరంగా వారి మీద చర్య తీసుకునేటట్లు, ఒక్క పైసా కూడా వారికి నష్టపోకుండా ప్రతి పైసా కూడా వారికి తిరిగి ఇచ్చేటట్లు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని మరి చేస్తామని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్తామని ఆయన మాటగా వీరికి చెప్పడం జరుగుతుంది. మీకు సపోర్ట్ చేస్తాము. ప్రభుత్వం నుంచి మీకు ఒత్తిడి తెచ్చి మీకు ఎట్లైనా కానీ మీకు సహాయం చేస్తామని చెప్పినారు, న్యాయం చేస్తామని చెప్పినారు. మీ సమస్య ఏంటో? కేశవరెడ్డి డబ్బులు డిపాజిట్లు 5,25,000 కట్టినాం సార్. ఇంతవరకు అయింది మాకు 10th క్లాస్ అయిపోతేనే పిల్లలకి 10th క్లాస్ అయిపోతేనే రిటర్న్ ఇస్తామన్నారు. ఇంతవరకు అయింది ఇవ్వలేదు. పాపది 2 సంవత్సరాలు అయిపోయింది 10th క్లాస్ అయిపోయి, అమౌంట్ అయితే రిటర్న్ ఇవ్వలేదు. అక్కడ నుంచి అయితే మాకైతే స్పందన అయితే రాలేదు. ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ శిల్పా మోహన్ రెడ్డి దగ్గరికి ఇక్కడ వచ్చింటే వీళ్ళైతే మీకు సాయి శక్తిలో మేమైతే హెల్ప్ చేస్తాము. జగన్మోహన్ రెడ్డి రేపు 3వ తేదీ వస్తారు. ఆ రోజు కూడా ఆయన ద్వారా మేము మీకు సహాయం చేస్తామని కూడా చెప్పినారు. ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి మీకు నయ్యా పైసాతో సహా మీకు ఇప్పిస్తాము, మేము అండగా ఉంటామని మాకు ఇప్పుడే హామీ ఇచ్చి వెళ్ళిపోయినారు. సార్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారిని కలిసాము. మేము కర్నూలు జిల్లాలో ఉన్న కేశవరెడ్డి స్కూళ్ళలో బాధితులం సార్. మేము మా పిల్లల్ని చదువు కొరకు ఆయన దగ్గర మేము డిపాజిట్ చేశాము సార్. మేము కొన్ని అంటే దాదాపుగా ఒక పిల్లవాడికి ₹1,00,000 నుండి ₹3,00,000 వరకు ఆయన డిపాజిట్లు సేకరించారు. ఇప్పుడు 10వ తరగతి అయిపోయిన తర్వాత ఆయన తిరిగి వాపస్ ఇస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇంతవరకు అయితే ఆయన జైల్లో ఉన్నాడు. అరెస్ట్ అయిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయం CBCID వరకు వెళ్ళింది. కేసు ఆయన ఆస్తులు జప్తు చేసుకున్న విషయం తెలిసిన విషయమే. ఈరోజు ఇక్కడ మినిస్టర్ గారు వచ్చారని తెలిసి మేము ఉదయం వెళ్ళి ఆయనకు వినతి పత్రం సమర్పించుకున్నాము. మాకు కేఈ కృష్ణమూర్తి గారిని కలిసాం సార్. అక్కడికి వెళ్ళి ఆయనకు అక్కడ అఖిలప్రియ మేడం వారిని కలిసాము. వాళ్ళకి వినతి పత్రం సమర్పించుకున్నాము. సరే చూస్తాము, మేము చెప్తామని అన్నారు సార్. మన 1వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కేశవరెడ్డి ప్రస్తావన తెచ్చారనే ఆశతో మా డబ్బు తిరిగి ఇప్పిస్తారనే సంకల్పం మాకు ఆశ కలిగింది సార్. అందువల్ల వాళ్ళని కలవడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 3వ తారీఖున సార్ వస్తున్నారని తెలిసింది. మన నాయకుల్ని కలవడానికి వచ్చాం సార్. మాకు న్యాయం చేయమని చెప్పేసి మన పార్టీ కార్యకర్తలను రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. 3వ తారీఖున ఇక్కడ పెద్ద ఎత్తున సార్ మీటింగ్ ఉన్నది, మీరు ఖచ్చితంగా వచ్చి కలవండి, మీకు ఖచ్చితంగా మా వంతు న్యాయం చేస్తామని సార్ పార్టీ పరంగా సత్యనారాయణ సార్ గారు మాకు మాట ఇచ్చారు. గంగుల ప్రతాప్ రెడ్డి గారు కూడా మాకు మాట ఇచ్చారు. వారి సమక్షంలో మేము వారికి మా వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా సార్ మేము కేశవరెడ్డి బాధితులమండి, మాకు న్యాయం చేయాలని సార్కు విన్నపం చేసుకున్నాం సార్. దయచేసి మా డబ్బులు మాకు వచ్చేటట్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకున్నాం సార్కు. సార్ మేము ఈరోజు ఉదయం నుంచి ధర్నాలు చేస్తున్నాము. ఇదే విధంగా 3 సంవత్సరాల నుంచి కూడా ధర్నా చేస్తున్నాము. కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఏమైనా CBCIDకి చెప్పాము, మీ కేసు సమస్య పోతుంది, త్వరలో తేరిపోతుందని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి హామీ కానీ ఎటువంటి స్పందన కానీ లేదు. ఈ విషయంపై ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. ఆ విషయాన్ని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని ప్రతి నాయకుల దగ్గరికి వెళ్ళాము. అంతకుముందు కర్నూలులో కాలువ శ్రీనివాసుల దగ్గరికి వెళ్ళాము. ఈరోజు కేఈ కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళాము. అలాగే సోమశేఖర్ చంద్రమోహన్ అఖిలప్రియ దగ్గర అందరికి వెళ్ళాము. అందరూ ఒకటే మాట చెప్తున్నారు, CBCIDకి ఇచ్చాము, మీకు న్యాయం జరుగుతుంది వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇది 3 సంవత్సరాల నుంచి వింటున్న మాటనే కానీ కొత్త మాట ఏది చెప్పట్లేదు. కాబట్టి ఈ బాధల్ని మేము ఎవరికి చెప్పుకోవాలి? కానీ ఈ మా బాధల్ని ప్రభుత్వానిపై ఒత్తిడి తెచ్చేవాళ్ళు ఎవరని మేము బాధపడుతూ ఈరోజు ప్రతిపక్ష నాయకులైనా ఈ సమస్య తెంపేవాళ్ళు ఎవరు అని ఎదురు చూస్తున్నాము. కానీ సమస్య తెగట్లేదు. ఇదే బాధను వ్యక్తపరచడానికి మేము ఈరోజు ప్రతిపక్ష నాయకులైన మన ఈ బొత్స సత్యనారాయణ గారు, శిల్పా మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారంటే మేము ఇక్కడ వచ్చి వాళ్ళని కూడా కలిసాము. మా బాధను మీరు తెలుసుకోండి సార్, 3 సంవత్సరాల నుంచి వేదన పడుతున్నాము, అందరికీ చెప్తున్నాము, మేము అందరికీ విన్నవిస్తున్నాము. అలాగే వీళ్ళకి కూడా వినిచ్చాము. మీ ప్రతి పైసాని మేము ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత మాది. అదే విధంగా రేపు 3వ తారీఖున జరిగే జగన్మోహన్ రెడ్డి స్టేజ్ మీద మేము ఈ మాటను చేపిస్తాము. మీరు కూడా మీ ప్రయత్నం మీరు చేయండి, కానీ మేము మాత్రం మీ వెనక ఎప్పుడు ఉంటాము అని చెప్తున్నారు సార్. ఇదే విషయాన్ని మేము కొద్దిగా ఈరోజు చాలా సంతోషపడ్డాము. ఈరోజు ఆయన అండతోనే ఈయన కేశవరెడ్డి ఉన్నాడు సార్.
మెయిన్ విచ్చలవిడిగా కేశవరెడ్డి మాయగా స్టేషన్లో రాజవిలాసాలు అనుభవించుకుంటున్నాడు. నేను ఒక పిల్లానికి 3 లక్షలు కట్టినా, ఇంకో అబ్బాయికి 3,25,000 కట్టినాను. 6,25,000 కట్టినాను సార్ నేను. 10th క్లాస్ అయిపోయింది, ఇంతవరకు తిప్పుతున్నారు సార్ స్కూల్ దగ్గర. వాళ్ళదే మీకు సపోర్ట్ ఉండి జగన్మోహన్ రెడ్డి 3వ తేదీ వస్తామన్నారు కదా, మీ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం చేస్తామని చెప్పినారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు, గంగుల ప్రతాప్ రెడ్డి గారు.